మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినం ఈ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి మీరు ఇస్తున్న మహాకృపను బట్టి వందనాలు. వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, దర్శించండి, బలపరచండి. మీ కృపలో మమ్మల్ని ఆశీర్వదించి నడిపించమని. అయ్యా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, డిఎస్సి, బ్యాంక్, రైల్వే ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరినీ మంచి ఉద్యోగాల్లో మా బిడ్డలు ఉంచండి, బలపరచండి. దూర ప్రాంతాల ఉద్యోగాలు చేసిన బిడ్డలకు కూడా దీవించండి, మీ కాపుదలు ఇవ్వండి, మీ కృపనివ్వండి. విదేశాల్లో ఉండి ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు చక్కని కాపుదలు ఇవ్వండి. చేస్తున్న డ్యూటీల విషయంలో మీ కృపనిచ్చి నడిపించండి. అట్లాగే ప్రభు దూర ప్రాంతాల ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు, అట్లాగే ప్రభు హాస్టల్ నుండి చదువుతున్న బిడ్డలు, వారందరికీ కూడా మీ కాపుదలు ఇవ్వండి. మీ దీవెన సమాధానంతో నింపండి. అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యం దయచేసి అడుగుతున్నాం. అయ్యా, ప్రతి బిడ్డని దీవించండి. సకల పరిశుద్ధులకు మీ కాపుదలు భద్రత ఇచ్చి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామాలు అడిగి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలండి. శ్రీలారా, నిన్నటి దినంలో మనం కీర్తన గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనాన్ని మనం ధ్యానం చేస్తాం. ఈరోజు 2వ వచనం అలాగే 3వ వచనాన్ని ధ్యానం చేద్దాం. కీర్తన గ్రంథం 20వ అధ్యాయం 2వ చరణం అండి. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయునుగాక, సియోనులో నుండి ఆయన నిన్ను ఆదుకొనుగాక. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకొనుగాక, నీ దహన బలులను అంగీకరించునుగాక. ఇలా 2-3 చరణాల్లో మనం చూస్తే 2వ చరణం ప్రాముఖ్యంగా దేవునితో శక్తివంతమైనటువంటి సంబంధం కలిగి ఉండాలి అని తెలియజేస్తూ ఉన్నారు. అట్లా ఉంటేనే ఆయన మనకు సహాయం చేస్తారు. ఆయన తన పరిశుద్ధ స్థలములో నుండి మనకు సహాయం అందించేవాడుగా ఉన్నారు. మనం ప్రార్థించడమే తరువాయి దేవుని సహాయము నిత్యము కూడా మనకి అందుతూ ఉంటుంది. సియోనులో నుండి ఆయన నిన్ను ఆదుకొనుగాక. దేవుని పరిశుద్ధ పట్టణమైనటువంటి సియోనులో నుండి ఆయన మనల్ని ఆదుకుంటాడనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. అట్లాగే 3వ చరణంలో ఆయన నీ నైవేద్యమైనటిని జ్ఞాపకం చేసుకొనుగాక, నీ దహన బలులను అంగీకరించునుగాక. ఇక్కడ ప్రాముఖ్యంగా మనకి 2 రకాలైన బలులు కనిపిస్తూ ఉన్నాయి. 1 నైవేద్యములు, 2 దహన బలులు. నైవేద్యములు అంటే రక్తం చిందించని మామూలు అర్పణలు. 2వది దహన బలులు అంటే రక్తం చిందించేటువంటి, అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి బలులన్నీ కూడా అవి దహన బలుల కిందకి వస్తాయి. అంటే రక్తం చిందించేటువంటి బలులు. ఈ 2 రకాల బలుల్ని కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు, వాటిని అంగీకరిస్తాడని చెప్తూ ఉన్నాడు. లేవీకాండం 1వ అధ్యాయం 4వ వచనంలో, లేవీకాండం 1వ అధ్యాయం 4వ వచనం అండి. అతడు దహన బలిగా అర్పించు పశువు తల మీద తన చెయ్యి ఉంచవలెను, అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరించబడును. అతడు యెహోవా సన్నిధిని ఆ కోడెదూడను వధించిన తరువాత యాజకులైన అహరోను కుమారులు దాని రక్తమును తెచ్చి ప్రత్యక్ష గుడారం ఎదుట బలిపీఠం చుట్టూ రక్తమును ప్రోక్షింపవలెను. అప్పుడు అతడు దహన బలి రూపమైన ఆ పశు చర్మమును ఒలిచి దాని అవయములను విడదీసిన తరువాత యాజకుడైన అహరోను కుమారులు బలిపీఠం మీద అగ్ని ఉంచి ఆ అగ్ని మీద కట్టెలు చక్కగా పేర్చవలెను. ఇలా ఆ దహన బలి అనేటువంటిది మనం చూస్తాం. కాబట్టి నైవేద్య బలైన దహన బలైన దేవునికి అంగీకారమయ్యేటువంటి వాటిని మనం అర్పించాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. అట్లాగే 2వ అధ్యాయంలో 1వ వచనం చూస్తే నైవేద్య బలి. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నది దహన బలి గురించి అండి. నైవేద్య బలి కూడా చెప్తున్నాడు ఆయన. 2వ అధ్యాయం, లేవీకాండం 2వ అధ్యాయం 1వ వచనం. ఒకడు యెహోవాకు నైవేద్యము చేయనప్పుడు అతడు అర్పించినది గోధుమ పిండిదై ఉండవలెను. అతడు దాని మీద నూనె పోసి సాంబ్రాణి వేసి యాజకులకు అహరోను కుమారుల యొద్దకు దాన్ని తేవలెను. అందులో నుండి యాజకుడు తన చేరతో చేరెడు నూనెయు చేరెడు గోధుమ పిండియు దాని సాంబ్రాణంతయు తీసుకొని యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా బలిపీఠం మీద అందులో ఒక భాగమును జ్ఞాపకార్థముగా దహింపవలను. ఆ నైవేద్య శేషము అహరోనుకు అతని కుమారులకును ఉండును. యెహోవాకు అర్పించు హోమములలో అది అతి పరిశుద్ధము. ఇట్లా నైవేద్యం అర్పించేది గోధుమ పిండితో అర్పించాలి. అది కూడా దేవునికి శ్రేష్టమైన బలి అర్పణే. దహన బలి కూడా దేవునికి అర్పించాలి. అది దేవునికి ఇంపైనటువంటి, అంటే ప్రాయశ్చిత్తం కలుగునట్లుగా అవి మనం చూస్తూ ఉండాలి. కాబట్టి ఈ దేవుని యొక్క బలుల విషయంలో అవి దేవుడు అంగీకరించి వాడే ఉన్నాడని తెలియజేస్తున్నాడు. అట్లాగే కీర్తన 145:19 మనం చూస్తే అండి, కీర్తన గ్రంథం 145వ అధ్యాయం 19వ చరణం 18 కూడా,
తనకు మొర్రపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును. తప్పనిసరిగా దేవుడు నిజంగా మొర్రపెట్టే వారి యొక్క ప్రార్థన ఆలకిస్తాడు, వారికి సమీపంగా ఉంటాడు. ఆయన యందు భయభక్తులు గల వారి యొక్క కోరిక ఆయన నెరవేరుస్తాడు. వారి మొర్ర ఆలకించి వారిని రక్షిస్తాడు. దేవుని యొక్క సహాయం మనకు అందాలి అంటే మనం చేయాల్సింది ప్రార్థన, యథార్థమైన ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, దేవునికి ఇష్టమైన ప్రార్థన, దేవుడు అంగీకరించే ప్రార్థన మనం చేయాలి. పాత నిబంధనలో నైవేద్య బలులు, దహన బలులు ఎలాగైతే దేవునికి అంగీకారములు అయ్యేవో మనం చేసే ప్రార్థన కూడా యథార్థమైనదైతే తప్పనిసరిగా దేవుడు వాటిని అంగీకరిస్తాడు. కాబట్టి ఆ విధమైనటువంటి ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని సహాయం చేస్తాడు. యోహాను మొదటి పత్రిక 5:14 అండి. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 13-14 వచనాలండి. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచి మీరు నిత్యజీవం గలవారని తెలుసుకొనున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదియే. అంటే మనం ఏది అడిగినా ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని మనము ఎరుగుదము. అంటే మనం ఆయన చిత్తానుసారంగా అడిగితే అదే మన ధైర్యం. ఆయన చిత్తానుసారంగా అడుగుతాం, ఖచ్చితంగా ఆయన మనకు సహాయం చేస్తాడనే ధైర్యంతో మనం ప్రార్థన చేస్తాం. ఆయన మనవి ఆలకిస్తాడు. మనవి ఆలకించి మన ప్రార్థనలకు దేవుడు జవాబులు ఇస్తాడు. దేవుడు వాటిని జ్ఞాపకం చేసుకుంటున్నాను, లేదా ఆ బలులు నేను అంగీకరిస్తాను అంటున్నాడు. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయంలో కొర్నేలు అనే భక్తిపరుడి విషయంలో మనం చూస్తే అండి, 10వ అధ్యాయం 4వ వచనం. అపోస్తలుల కార్యాలు 10:4 అండి. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. అట్లాగే 31వ వచనం అండి. కొర్నేలి, నీ ప్రార్థన వినబడెను, నీ ధర్మకార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకమంచబడి ఉన్నవి గనుక నీవు యొప్పేకు వర్తమానం పంపి అనే విషయాన్ని కూడా మనం చూస్తున్నాం. అంటే మన ప్రార్థన ఖచ్చితంగా దేవుడు వింటాడు. మన ప్రార్థన ఖచ్చితంగా యథార్థమైన హృదయముతో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు ఆలకిస్తాడు. వెంటనే వాటికి జవాబులు కూడా ఆయన దయచేవాడే ఉన్నాడు. ఇక్కడ చూస్తున్నాం కదా, నీ ప్రార్థన నీ ధర్మ కార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరాయి. మన ప్రార్థన దేవుడు ఆలకించువాడై ఉన్నాడు. మన ప్రార్థనలకు దేవుడు జవాబిచ్చువాడై ఉన్నాడు. మనం ఎటువంటి హృదయముతో ప్రార్థన చేస్తే దేవుడు వింటాడో అటువంటి హృదయముతో, యథార్థమైన హృదయముతో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు వాటిని ఆలకిస్తాడు. కీర్తన గ్రంథం 91వ అధ్యాయం 15వ వచనంలో ఈ మాట చూద్దామండి. కీర్తన 91వ అధ్యాయం 14 నుండి 16 వరకు. 14వ చరణం. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. అతడు నా నామం నెరిగిన వాడు గనుక నేను అతన్ని ఘనపరిచేదను. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడయ్యుందును. 16వ చరణం అండి. అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరిచేదను. నా రక్షణ అతనికి చూపించేదను. ప్రియులారా, ఆయన్ని గనక మనం ప్రేమిస్తే తప్పనిసరిగా ఆయన మనల్ని తప్పిస్తాడు. ఆయన నామాన్ని గనక మనం ఎరుగుంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఘనపరుస్తాడు, మహింపరుస్తాడు. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. మనం ప్రార్థన చేస్తే చాలు, ఖచ్చితంగా దేవుడు మనకి జవాబిస్తాడు. శ్రమలో నేను అతనికి తోడయ్యుందని అంటున్నాడు ఆయన. అతన్ని విడిపించి గొప్ప చేస్తాను, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేది. ఇవన్నీ ఎప్పుడునంటే ఆయనకు మొర్ర పెడితే, ఆయనకు ప్రార్థన చేస్తే తప్పనిసరిగా దేవుడు ప్రార్థనలకు జవాబిస్తాడు. ఇర్మియా గ్రంథం 33:3లో కూడా మనం చూస్తే, యెహోవా నామము వహించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును అంటున్నాడు. ఆయనకు మొర్ర పెడితే, ఆయనకు ప్రార్థన చేస్తే తప్పనిసరిగా ఆయన మనకు ఉత్తరం ఇస్తాడు, అంటే జవాబిస్తాడు. కాబట్టి మన ప్రార్థన శక్తివంతమైన ప్రార్థనగా ఉండాలి. మన ప్రార్థన దేవునితో శక్తివంతమైన సంబంధమే కాకుండా మన ప్రార్థన దేవునితో సరైన సంబంధం కలిగి ఉండాలి. అంటే దేవుడు అంగీకరించేటువంటి బలులుగా, అంగీకరించేటువంటి ప్రార్థనగా మన ప్రార్థన ఉండాలి. అటువంటి యథార్థమైన హృదయంతో ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో నుండి అనేక గొప్ప విషయాలు, అనేక ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు తన మాటలు దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.